ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఏడాది కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తా ఉన్నారో, ఎలా దుబారా చేస్తా ఉన్నారో ప్రతి సందర్భంలో మనకు కనపడతానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన విలాసవంతమైనటువంటి జీవితం గడపడం కోసం కరకట్టలో ఉన్నటువంటి ఇంటిని మరమ్మతుల పేరుతో డబ్బులు రిలీజ్ చేసుకుంది కావచ్చు, అదే విధంగా ప్రత్యేకంగా ఇప్పుడు 172 కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొన్నది కావచ్చు. ఇప్పటికిప్పుడు చూస్తే ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి ఒక పేరుతో స్టిక్కర్లు అంటించినటువంటి కార్యక్రమానికి 5,67,00,000 రూపాయలు ఖర్చు అయిందంట. నిన్న పరిపాలనా శాఖ 5,67,00,000 రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. అంటే అసలు ఎంత దుబారా చేస్తాను చూడండి. ఇది ఒక పిచ్చి ప్రభుత్వం, ఇది ఒక దుబారా ప్రభుత్వం, ఇది ఒక పనికి మాలినటువంటి ప్రభుత్వం. ఇలా కన్సల్టెంట్ల పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి ఒక కన్సల్టెంట్ అంట విజన్ 2047 వాళ్ళ బొంద వాళ్ళ బోలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం దుబారా చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలని తగలేస్తా ఉంది. సో కన్సల్టెంట్ల పేరుతో, అదే విధంగా స్పెషల్ అడ్వైజర్ల పేరుతో ఇప్పటికే 27 మంది ఒక ఏడాది కాలంలోనే 27 మంది సలహాదారులను ఈ ప్రభుత్వం నియమించింది. ఒక్కొక్కరికి ఏదైతే ఎలవెన్స్లు, కార్ ఎలవెన్స్లు, హౌస్ ఎలవెన్స్లు అన్ని కలిపి 4.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి శాలరీ. అదే విధంగా చూస్తే నియోజకవర్గానికి వచ్చి 60,000 రూపాయలు అంటే ఒక్కొక్క శాలరీ. అలా 175 నియోజకవర్గాలకి కన్సల్టెంట్లు నియమించింది. అదే విధంగా చూస్తే ఎక్కడికక్కడ వాళ్ళు రామోజీరావు సంస్మరణ సభ అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు తగలేశారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజాధనాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తుండడానికి ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఏదైతే స్టిక్కర్లు అంటించిన కార్యక్రమానికి 5,67,00,000 రిలీజ్ చేయడం చూస్తే ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం దుబారా చేస్తుందో, దోపిడీ చేస్తుందో ఒకసారి ప్రజలు కూడా గమనించమని చెప్తాను.